నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం 10/9/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:44, సూర్యాస్తమయం సాయంత్రం 6:04, తిథి తదియ మధ్యాహ్నం 3:37, నక్షత్రం రేవతి సాయంత్రం 4:03, యోగాలు వృద్ధి రాత్రి 8:31, కరణము విష్టి మధ్యాహ్నం 3:37, కరణము భవ రాత్రి తెల్లవారుజాము 2:11, రాహుకాలం ఉదయం 11:54 నుంచి 1:26, గుళికకాలం ఉదయం 10:22 నుంచి 11:54, యమగండం ఉదయం 7:17 నుంచి 8:49, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:29 నుంచి 12:19, అమృతకాలం మధ్యాహ్నం 1:51 నుంచి 3:19. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎక్కువ శాతం ఖర్చులు లాంటివి సూచింపబడుతున్నాయి. అది గృహవాహన విషయాల్లో కావచ్చు, లేకపోతే ముఖ్యంగా కుటుంబంలోని స్త్రీలు అంటే తల్లికి సంబంధించి కానీ కుటుంబంలోని స్త్రీలకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా సరే సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు లాంటివి, అలాగే వారికి వృత్తిపరమైన విషయాల్లో అంటే ఏదైనా జీవిత భాగస్వామికి సంబంధించి కానీ కుటుంబంలో స్త్రీలకు సంబంధించిన విషయాలలో వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద మీ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటి ఒకటి మనకి ముఖ్యంగా కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క ఆలోచన విధానం అంటే మీకు కొంత పౌరుషంగా నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు పెరగడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, స్నేహ సంబంధాల విషయంలో, అలాగే ముఖ్యమైన మిత్రుల విషయంలో నెట్వర్క్ పెంపొందించుకుంటూ అంటే దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో మంచి కమ్యూనికేషన్తో చక్కగా మీరు ఎలా అయితే బాగుంటుందని మీరు ప్లాన్ చేశారో వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏ లాభకరమైన విషయాల్లోనైనా అనుకూలత అనేది మనకు ఒకటి కనబడుతుంది. అలాగే దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాలలో అంటే వృత్తిలో మీకు రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే ఇంతకాలం మీరు వృత్తిపరంగా కృషి చేసింది ఆగుతూ వచ్చిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అవి కొంతవరకు ముందుకు కదిలే అవకాశం అనేది కనబడుతుంది. లేకపోతే ఏదైనా మీరు వృత్తి చేస్తున్న ప్రదేశాలలో వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆదాయం అనేది కొంతవరకు అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయని కూడా మనం అదొకటి కూడా భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా తండ్రి అలాగే పెద్దలు ఎవరైనా సరే వారి యొక్క ఆశీస్సులతో ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. ఆలోచనలలో ఎక్కువ భాగం భగవంతుడు, హయ్యర్ ఎడ్యుకేషను, లేకపోతే దూర ప్రయాణాలు, ఆ దూర ప్రయాణాలు కూడా స్పిరిచువల్ రిలేటెడ్ ట్రావెల్స్ గురించి ఆలోచించడం, లేకపోతే ఫారెన్ రిలేటెడ్ వ్యక్తులతో కొంత మీకు ఇంటరాక్షన్ కలగడం, అంటే మీ వృత్తిపరమైన విషయాలలో దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు ఆలోచన విధానాలు కలగడం లాంటిది. అలాగే మీకు ఏదైనా భూమికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినవి కనుక ఉంటే భూమికి సంబంధించిన ల్యాండ్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కీలక చర్చలు, కీలకంగా కొన్ని ముందుకి వెనక్కి జరగడం అంటే దానికి సంబంధించి ఆగుతూ వచ్చిన పనులలో కొన్ని గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి ముందుకి అవి వెళ్ళే అవకాశాలు లాంటివి, భూ సంబంధమైన విషయాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అలాగే అనవసరమైన ఖర్చుల్ని నిరోధించుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు, లేకపోతే వారితో కలిపి వ్యాపార భాగస్వాముల దగ్గర పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించినైనా సరే వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, ఆకస్మికమైన ఖర్చులు ఎక్కువగా పెరగడం అనేది, అంతేకాకుండా మీ యొక్క ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేసే శత్రువుల్ని కూడా
మీ యొక్క ఆలోచనలతో అధిగమించడానికి ఎక్కువ మనసుని ఇది పెట్టుకునే అవకాశం ఉంది కనుక ముందు మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఏదైనా నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఉన్న వృత్తిలో వృత్తిపరంగా దూర ప్రదేశాలకు ఏదైనా విదేశీ అవకాశాలు లాంటివి రావడం కానీ, లేకపోతే విదేశీ వ్యక్తులతో ఏదైనా సంబంధ బాంధవ్యాలకి సంబంధించిన విషయాలలో, అంటే ఎవరైనా వివాహితుల కొరకు ఏదైనా వివాహం చేయడానికి కుటుంబ సభ్యులు కనుక ఆలోచనలు చేస్తున్నట్లయితే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో అనుకోని పరిచయాలు లాంటివి ఏర్పడడం, అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా వృత్తిలో మీకు కొంతవరకు అధికంగా అంటే కొంత శక్తి పెరగడం, అంటే నూతన అవకాశాలు రావడం, దాంతో మీరు కొన్ని షార్ప్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది, వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు చురుకుగా ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా అనుకోని ఆటంకాలు లాంటివి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కనుక చివరి మూమెంట్లో ఆ పని కూడా కొంత ఆటంకాలతో ఆగే అవకాశాలు ఉంటాయి కనుక వీళ్ళంతవరకు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తులారాశి. ఇక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, అలాగే ఇబ్బంది పెట్టే శత్రువులు కానీ ఎవరన్నా, లేకపోతే పోటీ పరీక్షల్లో అధిక శాతం విద్యార్థులు మంచిగా విజయాన్ని పొందే అవకాశాలు లాంటివి, అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో నూతన వృత్తులు ఏర్పడడానికి అవకాశం, దానికి సంబంధించిన ఏదైనా ఇన్విటేషన్, అంటే ఏదైనా ఒక ముఖ్యమైన వృత్తి కొరకు మీరు కనుక ఇంతకుముందు అప్లై చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాలలో మీకు ఏదైనా ఆహ్వానం లాంటిది లేకపోతే ఇంటర్వ్యూ లాంటివి రావడం అనేది, ఇలాంటి దానికి అవకాశం ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా మీ ఆలోచనలు కొన్నిసార్లు రావాల్సిన సమయానికి ఆలోచన రాకపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి కనుక వీలైనంతవరకు సమయానికి స్ఫురించే విధంగా ఆలోచనలని వీలైనంతవరకు హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది చాలా చాలా అవసరం. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే సంతానానికి సంబంధించిన విషయాలు, పెట్టుబడుల కంటే ఇంతకుముందు మీరు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టినట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా కానీ, భూమికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ఆల్రెడీ మీరు చాలా లాంగ్ బ్యాక్ పెట్టిన వాటికి సంబంధించిన విషయాల్లో, వాటికి విషయాల్లో కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం లాంటిది, లేకపోతే అది ఇలా పెండింగ్లోకి ఎడుతుంది అని చెప్పి కొంచెం మనసు స్థిమితం లేకపోవడం, మరొక పక్కన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలు, అంటే సంతానం యొక్క విద్య, వారి యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం కొరకు ఆలోచనలు, వారి యొక్క భవిష్యత్తు కొరకు ఎలా మనం పెట్టుబడులు పెట్టాలి అన్న విషయంలోనూ రకరకాల తర్జన భర్జనలతో అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. నూతన గృహాల కొరకు కానీ, నూతన భూమికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. ధనస్సు రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మీరు చేస్తున్నా, ఏదైనా లోన్లు తీసుకునైనా సరే ఏదైనా చేద్దామని చేస్తున్న ప్రయత్నాల్లో కానీ ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఆటంకాలను అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు, అంటే మీ యొక్క సోదరవర్గం కానీ, మిత్రవర్గం కానీ, లేకపోతే మీ కింద పనిచేసే వ్యక్తులు కానీ ఎవరొకరి యొక్క సహకారంతో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, లేకపోతే గృహ వాహనాలకు సంబంధించిన లోన్ల విషయంలోనూ అది కొంత ఇబ్బందికరంగా సాగుతూ వస్తున్నప్పటికీ దానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు నడిపేవారు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా పెరుగుతాయి. వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కానీ, వ్యాపార భాగస్వాముల యొక్క సహకారంతో కానీ అనుకున్న సమయంలో అనుకున్న పనులను నిర్వర్తించడానికి విశేషంగా శ్రమపడుతూ మీ యొక్క ఎఫర్ట్స్ చూపిస్తూ పనులను చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి విశేషంగా ప్రయత్నం చేస్తారు. డెసిషన్ మేకింగ్ విషయం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ షార్ప్గా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునే నిర్ణయాలను 2-3 సార్లు ఆలోచించుకొని తీసుకోవడం అనేది, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఆహారం స్వీకరించే ప్రదేశాల్లో కానీ, లేకపోతే ఆహార సంబంధమైన విషయాల్లో
మాటలకు సంబంధించిన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలు ఈ రోజున కొంత ముందుకు పెడతాయి. అంటే నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాలు తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి మొదటిది. రెండోది, ఎవరికన్నా వాగ్దానాలు చేసినప్పుడు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలలో ఆటంకాలు, చేద్దామనుకుంటున్న సృజనాత్మకమైన పనులలో ఆకస్మికమైన ఇబ్బందులు, పెడదామనుకుంటున్న పెట్టుబడుల విషయంలో కూడా అవి చివరి క్షణం దాకా వచ్చి మళ్ళీ మీరే 2-3 రకాలుగా ఆలోచించుకుంటూ ఆపేసుకోవడం రకరకాలుగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు బద్ధకాన్ని అధిగమించాలి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి, పనులలో ఆటంకాలను చూసి నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళాలి. క్రియేటివిటీ ఎంతో చక్కగా ఉన్నా ఆటంకాల వల్ల కొంత చికాకులు కలుగుతాయి కనుక ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని ఆపుతూ తగిన విధంగా ప్రణాళిక ఏర్పరచుకుంటే అనుకున్న పనులలో విజయాన్ని సాధించడం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. ఆ విధానంలో వెళ్ళినా పర్వాలేదు. అలాగే కాకుండా అవకాశం కూడా ఇంకా ఉండి ఆసక్తి, సమయం అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్లయినట్టయితే తప్పనిసరిగా ఈ రోజున వినాయకుడికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు, నామాలు, అలాగే వినాయకుడికి సంబంధించింది ఏదైనా సరే మీకు చాలా 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 అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కనుక వినాయకుడికి సంబంధించినవి చేయడం, వినాయక దేవాలయాలకు వెళ్ళగలిగినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అది చేయడానికి ఒకటి మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. నేటి విశిష్టత. ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశేషంలో భాగంగా ఈ రోజున ఏంటి అంటే ప్రాముఖ్యతను తీసుకుంటే భాద్రపద మాసం కృష్ణపక్షంలో ఈ రోజున ఇది తదియ, అంటే మనకి మధ్యాహ్నం 3:30 దాకా ఉంది. తర్వాత మనకి చవితి ఏర్పడుతుంది. ఇదేంటంటే దీన్ని మనం సంకష్టహర చవితి అంటాం. ఈ సంకష్టహర చవితులు అనేవి ప్రతి నెల మనకి ఒకటి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరంలో 12 నెలల్లోనూ 12 సంకష్టహర చవితులు వస్తాయి. అధిక మాసం వస్తే ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. ఇది ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క కృష్ణపక్షంలో రావడం అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాము. అయితే ఒక్కొక్క నెలలో వచ్చే ఈ యొక్క సంకష్టహర చవితికి ఒక్క పేరు ఉంటుంది. అంటే అది వినాయకుడి యొక్క రకరకాల రూపాలుగా మనం చెప్తూ ఉంటాం కనుక ఈసారి వచ్చిన ఈ యొక్క సంకష్టహర చవితి పేరంటే విఘ్నరాజ సంకష్టహర చవితి అంటారు. అంటే ఆయనని విఘ్నరాజ అంటే ఒక పీఠంగాను, అలాగే ఒక దైవంగాను, ఒక నామంతోనూ ఒక్కొక్క సంకష్టహర చవితికి ఒక రకంగా చెప్తారనమాట. ముద్గళ పురాణంలో దీని గురించి వినాయకుడికి సంబంధించిన విషయాలలో ఏం చెప్తారు అంటే సంకష్టహర చవితి ఆ పేరే కనుక మనం తీసుకున్నట్లయితే సంకష్ట అంటే కష్టాలని పారద్రోలడం అనేది ఈ యొక్క చవితి యొక్క విశేషత. మామూలుగా మనం చూస్తాం, మామూలుగా వచ్చే చవితుల్లో మనకి ప్రధానంగా చెప్పుకునేది భాద్రపద మాసంలో వచ్చే చవితి వినాయక చవితిగా తీసుకున్నా, ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చవితిని తీసుకున్నప్పుడు అది సంకష్టహర చవితిగా చెప్పినప్పుడు విఘ్నరాజ సంకష్టహర చవితిగా దీన్ని మనం తీసుకున్నప్పుడు దీంట్లో ఇక్కడ దీనికి సంబంధించిన పురాణం కానీ కథ కానీ విధానం అంటే ఏంటంటే సాధారణంగా సంకష్టహర చవితులు కొంతమంది 3, 5, 11 ఇలా రకరకాలుగా పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. అంటే ఆ వారాలు ఆ నెలలు 3 నెలలకో 5 నెలలనో అలాగా. కొందరు ఏంటంటే దాని విధానంలో అంటే ఏది ఏమైనా అక్కడ వినాయకుడిని భక్తితో శ్రద్ధతో పూజించడం, ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే విధంగా చూసుకోవడం, తర్వాత ఏ కార్యక్రమం ఒక వ్యక్తి మొదలుపెట్టినా అది గృహప్రవేశం కావచ్చు, విద్య కావచ్చు, వివాహం కావచ్చు, ఏ ముఖ్యమైన కార్యక్రమం ఒక ఆఫీస్ అయినా ఒక ఆరంభంలో మనం కొలిచే ప్రధాన దైవంగా వినాయకుడిని కొలుస్తాం కాబట్టి ఆయన ఆద్దేవుడిగా ఆయనకు ఉండే విశేషత అంతా ఇంత కాదు కనుక ముఖ్యంగా ప్రతి నెల ఆయనకు వచ్చే చవితిని సంకష్టహర చవితిగా మనం పూజా విధానాలు చేసుకునేవాళ్ళు ఉంటారు. కొందరు మొత్తం నెలంతా చేస్తారు, సంవత్సరం అంతా. కొందరు 3 సార్లను, కొందరు 5 సార్లని చేస్తారు. దానికి ఏదో ముడుపులు కట్టే విధానంలాగా చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసాది కార్యక్రమాలు, ఉండ్రాళ్ళు చేసి 21 నైవేద్యం పెట్టడం, ఉదయం స్నానాది కార్యక్రమాల తర్వాత వినాయకుడిని పూజించడం అనేది, తర్వాత మళ్ళీ ఈ యొక్క కథా విధానాన్ని వినడం. మామూలుగా సంకష్టహర చవితి అంటే ఏంటి, ఆ నెలలో వచ్చిన సంకష్టహర చవితి యొక్క పేరుతో వచ్చిన సంకష్టహర చవితి కథా విధానాన్ని చదువుకోవడం, మళ్ళీ సాయంత్రం చంద్రోదయం తర్వాత మళ్ళీ చేయడం, తర్వాత వినాయకుడి దగ్గర మనం ముడుపు కట్టుకోవడం, ఆ ముడుపు కట్టిన బియ్యంతో ప్రసాదాది నైవేద్యాలు, ఇలా విధానాలు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేసి చెప్పుకునేది ఎవ్రీ మంత్ కూడా ఏంటంటే దానికి సంబంధించిన కథ వరకు మాత్రమే మనం ఇక్కడ ఎప్పుడు చెప్తాం కనుక ఇప్పుడు కూడా ఈ యొక్క విఘ్నరాజ సంకష్టహర చవితి కథలో
చిన్న విధానాన్ని మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం. అసలు ఈ కథ ఏంటి అన్నది తెలుసుకున్నట్లయితే, దీన్ని యుధిష్ఠిరుడు అడిగాడనమాట. ఎవరిని? మన యొక్క శ్రీకృష్ణుని అడిగితే దీన్ని అమ్మవారికే అంటే పార్వతీదేవికే వినాయకుడే చెప్పాడు అని దాని యొక్క కథా విధానాన్ని చెప్తాడనమాట. ఈ విఘ్నరాజ సంకష్ట చవితిని ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, దాని వల్ల ఎలాంటి ఇదులు ఏర్పడతాయి అన్న విషయాన్ని అమ్మవారికి స్వయంగా వినాయకుడు కూడా చెప్పాడు. అలాగే ఆ కథా విధానాన్ని ఈయన కూడా మన యుధిష్ఠిరుడు అడిగినప్పుడు సమస్యల్ని అధిగమించడానికి, దురాశల్ని ఓవర్కమ్ చేయడానికి, దుఃఖం లేకుండా ఉండడానికి, ఆశించిన పనులలో విజయం సాధించడానికి, ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్న అనుకున్న ఫలితాలు పొందడానికి ఈ విఘ్నరాజ సంకష్ట చవితి అనేది తిరుగులేనిది అన్న విధానంలో వాళ్ళ కథ చెప్తారనమాట. ఆ కథలో ఏంటంటే మనందరికీ తెలిసిందే, ఒక బాణాసురుడి యొక్క కుమార్తె ఉష. ఆ ఉష తన యొక్క కళలో ఈ యొక్క అనిరుద్ధుడిని చూస్తుంది. అతని యొక్క అందచందాలకి ఆవిడ చాలా ఇష్టపడి ఆ కళలో చూసింది కదా, వెంటనే ఆవిడ ఆ కథలో చూసిన వెంటనే ఆవిడ ఏం చేస్తుందంటే లేచి తన యొక్క ప్రియచలి చంద్రలేఖ అని చెప్పి ఒక స్నేహితురాలు ఉంటుంది. దానికి ఆ ఫ్రెండ్కి చాలా రకాలైన గుప్త విద్యలు లాంటివి, అంటే కనబడకుండా వ్యక్తి వెళ్ళి ఎక్కడి నుంచి ఏదైనా సాధించడం, కొన్ని విచిత్రమైన విద్యలన్నీ తెలిసిన వ్యక్తి అనమాట ఆ చంద్రలేఖ అనే స్నేహితురాలు. ఆ స్నేహితురాలతో చెప్తుంది, నేను ఒక కళని చూశాను, ఆ కళలో నాకు ఇలా కనబడిందని చెప్తే వెంటనే ఆవిడ చక్కటి తన యొక్క దీంతో కుంచెతో 3 లోకాల్లో ఉండే వ్యక్తులు అన్ని రకాల జీవాలందరి బొమ్మలు వేస్తుంది. అంటే ఎలా ఉంటాడన్నది పోల్చుకొని చెప్పాలి కదా. మరి ఇవిడ కళలో చూసిందాన్ని ఇళ్ళలో చెప్పాలంటే ముందు అది చిత్రలేఖనం ద్వారా సాధ్యం అవుతుందేమో అన్న విధానంలో ఈ చంద్రలేఖ సహకరిస్తే ఆ బొమ్మలన్నీ చూసా గుర్తుపడుతుంది. ఇదిగో ఇతన్నే నేను చూశానని చెప్పినప్పుడు అప్పుడు చెప్తాను అనమాట. చంద్రలేఖ అతన్ని వెతుక్కుంటూ వెళుతుందనమాట. మాయా రూపంలో వెళ్ళినప్పుడు ఎక్కడ ఈ ద్వారక దాకా వెళ్ళేటప్పటికీ అక్కడ అతను ఈ అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడి కొడుకు. ప్రద్యుమ్నుడు అంటే మనకి డైరెక్ట్గా ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క ఇదే వారసుడే కనుక అక్కడికి వెళ్ళి అక్కడ నిద్రలో ఉండే అనిరుద్ధుడిని తల్పంతో సహా తీసుకొచ్చేసి ఆవిడ ఇక్కడ పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత అక్కడ కనబడని తన కొడుకు కనబట్టలేదని చెప్పి ప్రద్యుమ్నుడు చాలా గాబరాపడి టెన్షన్ పడి అంతుపట్టని అనారోగ్యంతో ఆయన బాధపడతాడు. ఆయన అలా అయిపోయాడని చెప్పి ఆయన తల్లిగా రుక్మిణి కూడా చాలా బాధపడుతుంది. నా యొక్క మనవడు కనబట్టలేదు, నా కొడుకు అలా అయిపోయింది, ఇలా అయితే నేను ఏదైనా ఇబ్బంది పడిపోతానని చెప్పి ఆవిడ చాలా పైన కింద పడి ఇబ్బంది పడుతుంటే వెంటనే శ్రీకృష్ణుడికి అర్థం కాదు ఏంటిదంతా, ఎందుకు ఇలా జరిగిందని చెప్పి అప్పుడు ఆయన తన దగ్గర ఎదురుగుండా ఉండే లోమశ మహర్షిని అడుగుతాడు. ఏం జరిగింది? చాలా ప్రతిభావంతుడు, తెలివైన వాడు, ఎవరన్నా ఏదైనా ఇతన్ని ఇది చేశారా, నా యొక్క మనవడు కనబట్టలేదు, తద్వారా ప్రద్యుమ్నుడు ఇలా అయిపోయాడు, తద్వారా రుక్మిణీదేవి ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతోంది, దీనికి మార్గం ఏదో మీరు చెప్పి సెలవిచ్చినట్లయితే ఆ సమస్యని అధిగమిస్తూ నా యొక్క మనవడిని నేను పొందగలనని ఆయన అన్నప్పుడు లోమశ మహర్షి తన యొక్క దాంతో గ్రహించి ఈ చంద్రలేఖ అనే అమ్మాయి తీసుకొని వెళ్ళి అతను అక్కడ పెట్టినట్టుగాను అక్కడ బాణాసురుడి యొక్క కుమార్తె దగ్గర ఉన్నట్టుగా ఇవన్నీ చెప్పి దాన్ని మీరు సాధించాలంటే మీరు ఈ రకంగా ఈ యొక్క విఘ్నరాజ సంకష్ట చవితిని కనుక మీరు విధి విధానంగా చేసినట్లయితే తప్పనిసరిగా జయం పొందుతారని చెప్పగానే ఆ విధానాన్ని చక్కగా శ్రీకృష్ణుడు కూడా ఆచరించి చాలా విజయంతో ఆయన ఏం చేస్తారంటే బాణాసురుడితో యుద్ధం చేసి చాలా ఆ బాణాసురుడికి యొక్క హస్తాలన్నింటినీ ఇది చేసేసి చేతులన్నింటినీ ఇది చేసి నరికేసి మొత్తానికి ఆయన సాధించుకుంటాడనమాట తన మనవడిని. అంటే ఏంటంటే దీనిలో విధానం ఏంటంటే ఒక వ్యక్తి ఎంత స్థిరత్వంగా స్థిమితంగా ఉండి మనసావాచ కర్మేణ ధర్మాన్ని నమ్మి తన విధానంలో లోపం చేయకుండా ముందుకు వెడుతూ ఇలా చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అనుకున్న ప్రయత్నాల్లో విజయం అనేది సాధిస్తారు. కనుక యుధిష్ఠిరుడు కూడా కృష్ణుడు చెప్తుంటే నా స్వీయ అనుభవంతో నేను చెప్తున్నాను, నేను చేసి ఈ రకంగా నేను విజయాన్ని సాధించాను కనుక మీరు కూడా మీ యొక్క పూర్వ వైభవాన్ని తెచ్చుకోవడానికి, మీ యొక్క రాజ్యాన్ని తిరిగి పొందడానికి తప్పనిసరిగా ఈ యొక్క విఘ్నరాజ సంకష్ట చవితి చేసినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించుకుంటారు, అనుకున్న విజయాలు పొందుతారని చెప్తాడు. అది అంటే ఇది కథా విధానం అనమాట. అంటే ఫాస్ట్గా మనం చెప్పుకున్నాం ఈ కథ అనమాట. ఈ కథని కూడా చెప్పుకొని ఈరోజు సంకష్ట చవితి నాడు ఆ కథతో పాటు మామూలు సంకష్ట చవితి కథను కూడా చెప్పుకొని దాని విధానంలో ఉపవాసాది కార్యక్రమాలు వాటిని ముగించడం చంద్రోదయం తర్వాత ఇదంతా కూడా ఇందులో వస్తుంది అనమాట. ఇది ఈనాటి విశిష్టత. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.